గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా మళ్లీ శాంతి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం రాత్రి పాకిస్తాన్ చేరుకోనున్నారు. ఇప్పటికే అమెరికా బృందం కూడా అక్కడికి చేరుకుందన్న సమాచారం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణను మరో 3 వారాలు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు పాకిస్తాన్లో పునః ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం రాత్రి పాకిస్తాన్కు చేరుకోనున్నారని పాక్ వర్గాలు వెల్లడించాయి. అరాగ్చి ఇప్పటికే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ, అమెరికా ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై చర్చించారు. ఈ సంక్షోభ నివారణ కోసం పాక్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఇరాన్ ప్రశంసించింది. అంతేకాకుండా ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. చర్చల వేళ పాక్ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ ను పూర్తిగా మూసివేసి కార్యాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఇరు దేశాల మధ్య మంగళవారమే మరో విడత శాంతి చర్చలు జరగాల్సి ఉంది. కానీ చర్చల్లో పాల్గొనేందుకు తాము ఇంకా సిద్ధంగా లేమని ఇరాన్ తెలపడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్ నుంచి కదలలేదు. మంగళవారం రద్దయిన చర్చలు ఇప్పుడు మళ్లీ పాక్ వేదికగా జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ నాయకత్వంలో చీలికలు వచ్చాయన్న వార్తలను అక్కడి ప్రభుత్వం ఖండించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్ ఒకే విధమైన ప్రకటనలు విడుదల చేస్తూ తమలో మితా అతివాదులు అనే తేడా లేదని, అందరం దేశం కోసం పోరాడే విప్లవకారులమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణను మరో 3 వారాలు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హెజ్బొల్లా నుంచి ఆత్మరక్షణ కోసం లెబనాన్ ప్రభుత్వానికి సహాయపడటానికి అమెరికా వారితో కలిసి పనిచేయనుందని పేర్కొన్నారు. రాబోయే 1-2 వారాల్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ట్రంప్ వివరించారు.